అగ్రరాజ్యం అమెరికాలో అలజడి రేగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఎన్నికల ప్రచారంలో గుర్తు తెలియని దుండగుడు ట్రంప్పై కాల్పులు జరిపాడు. సభా వేదికకు సమీపంలో ఉన్న ఎత్తైన భవనం నుంచి 6 రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు మట్టిపెట్టాయి. Happened to our country. Probably 20 million people. And you know, that's a little bit old, that chart. That chart's a couple of months old. And if you want to really see something that's said, take a look at what happened. Took over. And look what happened to our country. Probably 20 million people. Watch out. కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారులు వివరాలు వెల్లడించారు. మరోవైపు బైడెన్ పెన్సిల్వేనియా గవర్నర్ బట్లర్ బేయర్తోనూ ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. కాల్పుల ఘటన నేపథ్యంలో వాషింగ్టన్లో భద్రతా పరిస్థితులపై ఆయన సమీక్షించనున్నారు. So we gotta move to the bus. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనను దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. తమ దేశంలో హింసకు తావులేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పార్టీలకు అతీతంగా నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఘటనపై స్పందించిన బైడెన్ ఇలాంటి రాజకీయ హింసను ముందెన్నడూ చూడలేదన్నారు. ఇది అసలు తగదని, అందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దేశంలో రాజకీయ హింసకు ఎటువంటి తావు లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ట్రంప్ క్షేమంగా ఉన్నందుకు సంతోషించాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం, సంస్కారపూరిత వాతావరణం నెలకొల్పేందుకు మనమందరం పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. ఇదో పిరిగిబంద చర్య అని మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఆయన త్వరలో కోలుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో హింసకు తావలేదన్న మోదీ ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పారు. ట్రంప్పై కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యాయత్నం తర్వాత తొలిసారి ట్రంప్ స్పందించారు. తనకు కుడి చెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందని చెప్పారు. ఊహించని ఘటన జరిగిందని వెంటనే అర్థమైందని వివరించారు. ఏదో దూసుకు వెళ్తున్నట్లు శబ్దం వచ్చిందని, తర్వాత బుల్లెట్ చర్మంలోకి దూసుకుపోయిందని చెప్పారు. చాలా రక్తం కారిందని, ఏం జరుగుతుందో గ్రహించానని తెలిపారు. గాయం అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ట్రంప్ న్యూజెర్సీలోని తన నివాసానికి వెళ్లిపోయారు.
ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల తర్వాత లేచి ఫైట్ అంటూ ట్రంప్ నినాదాలు చేశారు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమైంది. కాల్పులు జరగగానే ట్రంప్ తప్పించుకునేందుకు కిందికి వంగిపోయారు. చెవికి బుల్లెట్ గాయం కావడంతో ముఖంపై నుంచి రక్తం కారిపోయింది. అగ్రరాజ్యం అమెరికాలో అలజడి రేగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఎన్నికల ప్రచారంలో గుర్తు తెలియని దుండగుడు ట్రంప్పై కాల్పులు జరిపాడు. సభా వేదికకు సమీపంలో ఉన్న ఎత్తైన భవనం నుంచి 6 రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్తో ఫోన్లో పరామర్శించారు. ఈ మేరకు శ్వేత సౌధం అధికారులు వివరాలు వెల్లడించారు. మరోవైపు బైడెన్ పెన్సిల్వేనియా గవర్నర్ బట్లర్ మేయర్తోనూ ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. కాల్పుల ఘటన నేపథ్యంలో వాషింగ్టన్లో భద్రతా పరిస్థితులపై ఆమె సమీక్షించున్నారు. Somebody over there was screaming, he's been shot. So I made my way over. I said, I'm an emergency department physician. Let me help you. The guy had spun around and was jammed between the benches. He had a headshot here. There was lots of blood and he had brain matter there. Oh, no. And so I got him. There's a helicopter coming in to get him. I got people there really helpful. Then I did CPR, did chest compressions as well as I breathed for him. I heard the shots. I thought it was firecrackers to begin with. Somebody over there was screaming, he's been shot. So I made my way over. I said, I'm in emergency department. Really see something that said, take a look what happened. Really see something that said, take a look what happened. Really see something that said, take a look what happened. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనను దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. తమ దేశంలో హింసకు తావులేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పార్టీలకు అతీతంగా నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఘటనపై స్పందించిన బైడెన్ ఇలాంటి రాజకీయ హింసను ముందెన్నడూ చూడలేదన్నారు. ఇది అసలు తగదని అందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించారని పిలుపునిచ్చారు.
దేశంలో రాజకీయ హింసకు ఎటువంటి తావు లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ట్రంప్ క్షేమంగా ఉన్నందుకు సంతోషించాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం, సంస్కారపూరిత వాతావరణం నెలకొల్పేందుకు మనమందరం పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. ఇదో పిరిగిబంద చర్య అని మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యం అమెరికాలో అలజడి రేగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఎన్నికల ప్రచారంలో గుర్తు తెలియని దుండగుడు ట్రంప్పై కాల్పులు జరిపాడు. సభా వేదికకు సమీపంలో ఉన్న ఎత్తైన భవనం నుంచి 6 రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు మట్టిబెట్టాయి. కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారులు వివరాలు వెల్లడించారు. మరోవైపు బైడెన్ పెన్సిల్వేనియా గవర్నర్ బట్లర్ మేయర్తోనూ ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. కాల్పుల ఘటన నేపథ్యంలో వాషింగ్టన్లో భద్రతా పరిస్థితులపై ఆయన సమీక్షించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనను దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. తమ దేశంలో హింసకు తావులేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పార్టీలకు అతీతంగా నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ఘటనపై స్పందించిన బైడెన్ ఇలాంటి రాజకీయ హింసను ముందెన్నడూ చూడలేదన్నారు. ఇది అసలు తగదని, అందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దేశంలో రాజకీయ హింసకు ఎటువంటి తావు లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.
ట్రంప్ క్షేమంగా ఉన్నందుకు సంతోషించాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం, సంస్కారపూరిత వాతావరణం నెలకొల్పేందుకు మనమందరం పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. ఇదో పిరిగిబంద చర్య అని మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో హింసకు తావులేదన్న మోదీ ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పారు. ట్రంప్పై కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యాయత్నం తర్వాత తొలిసారి ట్రంప్ స్పందించారు. తనకు కుడి చెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందని చెప్పారు. ఊహించని ఘటన జరిగిందని వెంటనే అర్థమైందని వివరించారు. ఏదో దూసుకు వెళ్ళినట్లు శబ్దం వచ్చిందని, తర్వాత బుల్లెట్ చర్మంలోకి దూసుకుపోయిందని చెప్పారు. చాలా రక్తం కారిందని, ఏం జరుగుతుందో గ్రహించానని తెలిపారు. గాయం అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ట్రంప్ న్యూజెర్సీలోని తన నివాసానికి వెళ్ళిపోయారు.